ఓం నమో వెంకటేశాయ. ఇది వెంకటేశ్వర స్వామి ఆలయం అండి. లక్ష్మీ శ్రీనివాస నగర్ తిరుపతిలో ఉంది. ఇది ఉద్యానవన వెంకటేశ్వర స్వామి అంట దీని పేరు. ఇక్కడ చాలా ప్రశాంతంగా చాలా బాగుందండి గుడి. మొత్తము ఇక్కడ నుంచి కొన్నిసార్లు పైన కొండ మీదకి కూడా పూలు వెళ్తాయంటండి. ఇది పురాతన కాలం నుంచి ఉందంట ఈ ఆలయము. ఇది దీన్ని ఉద్యానవనంలో ఉంది కాబట్టి ఉద్యానవన వెంకటేశ్వర స్వామి అని అంటారు. స్వామివారు అభయహస్తంతో చాలా బాగున్నారు. స్వామివారిని అయితే తీయకూడదంట. నేను ఈ పార్కు ప్లేసు ఇవి తీసి పెడుతున్నాను. ఇది ఎంట్రన్స్ దారండి. ఇలా వెళ్ళిపోయాక లోపల స్వామివారు ఉంటారు, అభయహస్తంతో ఉంటారు. అసలు ఇక్కడ చాలా ప్రశాంతంగా వాతావరణం చాలా బాగుందండి. పచ్చని చెట్లు, పువ్వులు, ఆహ్లాదకరంగా ఉంది. ఈయనే పూజారి గారు. ఉదయం 6 నుంచి 10 వరకే ఉంటుందంట ఈ గుడి. ఈవినింగ్ 5 నుంచి 7 వరకు ఉంటుందంట. వేరే టైమింగ్స్లో వెళ్ళకండి, టైమింగ్స్ కూడా ఇవేను, కనిపించేదేను. మనం పార్కులో చాలా దూరం వెళ్ళాక గుడి ఉంటుంది. ఆ గుడిలో కూడా స్వామివారు చాలా అందంగా ఉన్నారు. అసలు ఎంత పెద్ద పార్కు, ఎన్ని ఎకరాల్లోనూ ఉందంటండి ఇది. మేము ఎంట్రన్స్లోనే వెళ్ళాము తిరగలేక. ఇదిగోండి ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అని ఉంది. ఇదేనండి ఎంట్రన్స్. ఆ లోపల ఉన్నారు స్వామివారు. స్వామివారిని తీయొద్దన్నారు, అందుకని తీయలేదు. ఎవరన్నా మెడిటేషన్ చేసుకోవాలనుకున్న వాళ్ళు, తిరుమల వచ్చిన వాళ్ళు, మనం చూడని ప్రదేశాలు చాలా ఉన్నాయండి. ఇది యోగా డే అని ఇక్కడ ఏదో డెకరేషన్ చేస్తున్నారు అంతేను. అక్కడ కూడా ఏమన్నా ఇవన్నీ ఉంటాయంటే హోమాలు అవి. చాలా బాగుందండి ఈ పార్కు. పచ్చని చెట్లు, పువ్వులతో మనసుకి చాలా ఆనందం వేస్తుంది అక్కడికి వెళితే. తిరుపతి వచ్చిన వాళ్ళందరూ వెళ్ళి చూడండి. మనం చూడని ప్రదేశాలు మాత్రం తిరుపతిలో చాలా ఉన్నాయండి. మనం తిరుమల వెళ్ళేసి హడావుడిగా వచ్చేస్తుంటాము. ఇలాంటి 1-2 రోజులు ఉండి ఈ ప్రదేశాలన్నీ చూసి వెళ్తే చాలా మనకి బాగుంటుంది, కంప్లీట్ చేసుకున్నట్టుంటుంది. చూడండి ఎంత చక్కగా పార్కులు, అక్కడ కూర్చోడానికి బెంచీలు. స్వామివారు కూడా చాలా అందంగా ఉన్నారండి. అందరూ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా తప్పులుంటే మెసేజ్లు పెట్టండి. బాయ్ అండి.